హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నాది ట్రావెల్స్ బిజినెస్ ఉండే. పార్ట్ టైంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్లో నా లెవెల్ వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్. నా ఇన్కమ్ వచ్చేసి 2,48,000. సో ఈ బిజినెస్లో నేను ఆల్రెడీ 2 ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చాను. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మనకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. రెండోది, మీరు ఎవరితో పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా పార్ట్ టైంలో చేసుకోవచ్చు, ఫుల్ టైంలో చేసుకోవచ్చు. సో ఏంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీ, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. మిగతా ఒక 10 నిమిషాలు కనుక మీరు ఓపెన్ మైండెడ్గా వింటే నాకు తెలిసి 100% మీ డౌట్స్ ఇలా క్లియర్ అయిపోతాయి. ఈ బిజినెస్లో మీరు 100% మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే కనుక ఫ్రెండ్స్, మనం అందరం కన్జ్యూమర్సా కాదా? మీరు అందరు కన్జ్యూమర్సా కాదా? ఇన్ని రోజుల నుంచి మీరు మీ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్, రెగ్యులర్గా ఇంట్లోకి వాడే ప్రోడక్ట్స్ ఏదో ఒక షాప్లో తెస్తున్నారు కదా. అక్కడ నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్స్ అయ్యాయా? లేదు. ఇంకా ఫ్యూచర్లో అయ్యే అవకాశం ఉందా? లేదు. మరి ఇక్కడ నుంచి ఆ బెనిఫిట్స్ ఎలా అవుతాయి? డబ్బు ఎలా వస్తుంది? ఎవరి డబ్బు? వెస్టీజ్ డబ్బు ఎందుకు ఇస్తుంది? దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మీరు ఓపెన్ మైండెడ్గా వినండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్? ఎస్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, దీన్ని అంటాం మనము సిఈఓ, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనం అందరం కన్స్యూమర్స్ ఇంతకుముందే అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం యాజ్ ఏ కన్స్యూమర్గా మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మీరు ఎక్కడైనా కొన్నారనుకోండి. ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మీరు కొన్నారు. ఎక్కడ కొంటారు? కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ. మీరు 100 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నారంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? ఆ ప్రోడక్ట్ మీరు ఎక్కడ వెళ్ళి తీసుకుంటారు? కిరాణా షాప్లో తీసుకుంటారు. రీటైల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? హోల్సేల్ షాప్లో తీసుకోవాలి. హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? C&F ఏజెంట్ నుంచి తీసుకోవాలి. క్యారీ అండ్ ఫార్వర్డ్. C&F ఏజెంట్ నుంచి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆయన ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు, వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, రైట్. కానీ అన్నిటికంటే ఇక్కడ చూడండి, ఒక ఫ్యాక్టరీలో ఒక 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అంటే కస్టమర్ వెళ్ళి ఫ్యాక్టరీలో తీసుకుంటారా? లేదు. ఎక్కడ తీసుకోవాలి? రీటైలర్కి వెళ్ళాలి. రీటైలర్ హోల్సేలర్ నుండి, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుండి, డిస్ట్రిబ్యూటర్ C&F ఏజెంట్ నుండి, రైట్. C&F ఏజెంట్ ఫ్యాక్టరీ నుండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, వీళ్ళు కష్టపడుతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందో ఐడియా ఉందా మీకు? రైట్. అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందంటే యాడ్స్లో వెళ్తుంది ఫ్రెండ్స్. మార్కెట్లో ఈరోజు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? రైట్. ఎవరు వచ్చి చెప్తారు? సెలబ్రిటీస్, రైట్. ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, వెంకటేష్, వీళ్ళంతా వచ్చి చెప్తారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు ఫ్రీగా చెప్తారా? లక్షల్లో కోట్లలో డబ్బులు తీసుకుంటారు. అవునా కదా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. మరి వీళ్ళందరి మధ్యన 60% అమౌంట్ అనేది ఇక్కడ వెళ్తుంది. ఫ్యాక్టరీలో ఏదైతే ప్రొడక్ట్ తయారైందో అది కన్స్యూమర్ దగ్గరకు వచ్చేసరికి దాని కలర్ మారదు, నా క్వాంటిటీ మారదు. ఓన్లీ వీళ్ళ మధ్యన చేతులు మారుతూ వీళ్ళు ఒక తలా 10 రూపాయలు వీళ్ళ మధ్యన పోతుంది. కాబట్టి వీళ్ళందరి మధ్యన 60% పోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ 60% ఎవరి జేబులకి వెళ్తుంది? కస్టమర్ జేబులకనే కదా, రైట్. సో ఇప్పుడు మీకు తెలిసింది ఫ్యాక్టరీలో తయారు కావడానికి 40 రూపాయలు అవుతుంది అని. ఇప్పుడు మీరు వెళ్ళి ఫ్యాక్టరీలో 40 రూపాయలకు తయారవుతుంది కదా, మాకు ఇవ్వండి అంటే ఇస్తారా? నో ఛాన్స్. ఎక్కడ తీసుకోవాలి? మళ్ళీ అదే ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఈ సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక చూపించబోయే అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక, మీరు యాజ్ ఏ కన్స్యూమర్గా షాప్ చేంజ్ చేయడం వల్ల డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కన్స్యూమర్ దగ్గరకు వస్తుంది. సో కంపెనీ ఏమంటుంది అంటే, కంపెనీ వీళ్ళెవ్వరు అవసరం లేదు. ప్రోడక్ట్ వాడుతున్న మీరు ముఖ్యం, తయారు చేస్తున్న నేను ముఖ్యం. వీళ్ళెవ్వరు అవసరం లేదు. డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది. సో మీ దగ్గరికి రావడం వల్ల మరి వీళ్ళ మధ్యన పోయే 60% మిగులుతుందా లేదా? మిగులుతుంది కదా. ఆ 60% అమౌంట్ ఈ రోజు మీకు ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది ఫ్రెండ్స్. 60%. సో 60% ఇవ్వడానికి రెడీ ఉంటే మీరు రెడీ ఉన్నారా తీసుకోవడానికి? ఎస్. ఆ 60% ఎలా వస్తుంది? ఆ 60% ఎలా వస్తుంది అంటే, ఇప్పటివరకు మీరు ఏదైతే మార్కెట్ షాప్లో ప్రోడక్ట్ కొనేవాళ్ళో ఆ షాప్ని వదిలేసి, ఇప్పటివరకు తీసుకున్న మార్కెట్ షాప్ని వదిలేసి మీరు వెస్టీజ్ షాప్లో కొనడం వల్ల మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంది? మీరు వచ్చి జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు అయ్యే ఫస్ట్ బెనిఫిట్ ఏంది అంటే కనుక, మీరు ఇప్పటివరకు తీసుకునే మార్కెట్ షాప్లో మీరు MRP మీద తెచ్చే వల్ల మన డిస్కౌంట్ వస్తుందా? డిస్కౌంట్ అనేది మీకు
ఖచ్చితంగా రాదు. ఒకవేళ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పలేము, వస్తుండొచ్చు. రీటైల్ షాప్ లో మాత్రం రాదు. రైట్, ఇక్కడ మీకు ఇమ్మీడియట్లీ 10 to 20% అనేది మీకు డిస్కౌంట్ అవుతుంది. 10 to 20% డిస్కౌంట్ అవుతుంది. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే మార్కెట్ షాప్ లో ప్రతి నెల మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ లాంటిది ఏమైనా వస్తుందా? లేదు. కానీ ఇక్కడ మీకు 5% నుంచి స్టార్ట్ అయ్యి 11% వరకు ఎవ్రీ మంత్ 10వ తారీఖు మీ అకౌంట్లకి డబ్బు వస్తుంది. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్ లో ప్రతి పర్చేస్ మీద ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా? మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమైనా ఇస్తారా? ఏమీ లేదు. కానీ ఇక్కడ మీకు ప్రతి పర్చేస్ మీద 10% వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీరు బయట తీసుకునే షాప్ లో సిఎన్సి బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా? కన్సిస్టెన్సీ, రెగ్యులర్ గా మనం ఒకే షాప్ లో తీసుకుంటాము. ఇన్ని రోజుల నుంచి మా షాప్ లో తీసుకుంటున్నారు కదా, 2000 ప్రోడక్ట్ తీసుకుంటాను, ఇప్పటి వరకు ఎవరైనా మనకి ఇచ్చారా? లేదు. కానీ ఇక్కడ మీకు కంపెనీ ఇస్తుంది కన్సిస్టెన్సీ బెనిఫిట్. ఒక 4 నెలలు ఒక 100 పీవీ, 4 నెలలు 100 పీవీ అంటే ఇంచుమించు ఒక 3300 రూపాయల వరకు ప్రోడక్ట్ మీరు రెగ్యులర్ గా 4 నెలలు కనుక తీసుకున్నట్లయితే 4 నెలలకు ఒక్కసారి కంపెనీ మీకు 2500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2500 రూపాయల ప్రోడక్ట్ లో మీకు వోచర్ లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. రైట్, సో ఇంచుమించు ఒక 20% వరకు అయింది. సో ఫ్రెండ్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మీరు బయట తీసుకున్న షాప్ లో మీకు ఏమైనా ప్రోడక్ట్ గ్యారంటీ ఇస్తుందా కంపెనీ? టీవీలో ఒక ప్రోడక్ట్ చూశారు, తీసుకొచ్చారు, వాడారు, మీకు నచ్చలేదు, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? నో ఛాన్స్. కానీ కంపెనీ ఇక్కడ మీకు 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తుంది. మీరు తీసుకున్న ప్రోడక్ట్ వాడండి, 30 days 30% వాడినాక మీకు నచ్చలేదు, మీరు సాటిస్ఫాక్షన్ లేరు, రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బు మీరు తీసుకోండి, ఓన్లీ జిఎస్టీ కట్ అవుతుంది. ఇంత గ్యారంటీ ఇస్తుందంటే క్వాలిటీ బాగుంటేనే కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇచ్చేది. రైట్, అలాంటప్పుడు మీరు ఏం చేశారు? జస్ట్ షాప్ చేంజ్ చేశారు. 10 to 20% ఎంఆర్పి మీద డిస్కౌంట్ అయింది. 5 to 11% మీకు క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. 5% నుంచి స్టార్ట్ అయింది. 10% వరకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చాయి. ఇంచుమించు ఒక 20% వరకు కన్సిస్టెన్సీ బెనిఫిట్ అయింది. ఇవన్నీ టోటల్ చేయడం వల్ల మీకు ఇక్కడ 45% బెనిఫిట్ అయింది. ఎంత? 45%. మీరు ఇప్పటి వరకు తీసుకున్న షాప్ లో ఏమైనా వస్తుందా? ఏమీ లేదు. మరి షాప్ చేంజ్ చేసి వెస్టీజ్ షాప్ లో తీసుకోవడం వల్ల మీకు 45% బెనిఫిట్ అయితే మీరు ఎక్కడికైనా తీసుకోవడానికి ఇష్టపడతారు? వెస్టీజ్ నుండి. మరి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకున్నారు, ప్రోడక్ట్ వాడారు, ప్రోడక్ట్ నచ్చింది, బెనిఫిట్ నచ్చింది. అలాంటప్పుడు మీరే యూజ్ చేస్తారా? మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారా? సో 100% మనం రెఫర్ చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళకి ఇంత బెనిఫిట్ వస్తుందంటే 100% రెఫర్ చేస్తాం. కానీ ఈ రెఫరల్ ఏదైతుందో ఇంతవరకు మనం చేస్తూ వచ్చాము. ఒక బాహుబలి సినిమా గురించి చేశాము, ఒక పారడైజ్ బిర్యానీ గురించి చేశాము, ఒక చాలా పలానా టీ దగ్గర పలానా బట్టల షాప్ అని ఎంతో రెఫర్ చేస్తూ వచ్చాము. మీ వల్ల కోట్ల బిజినెస్ జరిగింది, కానీ మీకు ఎలాంటి బెనిఫిట్ రాలేదు. కానీ ఇక్కడ మీరు జస్ట్ రెఫర్ చేయడం వల్ల ఈ 45% బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించడం వల్ల ఇక్కడ మీకు రెఫరల్ బెనిఫిట్ వస్తుంది. మీ ఇన్కమ్ ఇక్కడ 30,000 నుండి 50,000, లక్ష పైన లక్షల్లో తీసుకోవచ్చు. ఎలా వస్తుంది అంటే గనక ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఖర్చు వచ్చేసి నెలకి 2,000 నుండి 50,000 వరకు ఉంటుంది. రైట్, ఒక యావరేజ్ గా తీసుకుందాం, ఒక 3,000 రూపాయలు. సో నేను చెప్పేది ఒక మోడల్ ప్లాన్ చెప్తున్నా, మీరు ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుందని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఖర్చు మీ యొక్క ఫ్యామిలీ ఖర్చు 3,000 రూపాయలు ఉండి మీరు ఇక్కడికి తీసుకోవడం వల్ల మీకు 45% బెనిఫిట్ జరిగింది. రైట్, మరి ఈ బెనిఫిట్ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల మీకు నెలకు ఒక 50,000 నుంచి 50,000 పైన ఇన్కమ్ వచ్చేది ఉంది అంటే ఎంతమందికి చెప్తాం? చాలా మందికి చెప్తారు. ఆ చాలా మందిలో మీ మాట నమ్మి ఒక 10 ఫ్యామిలీ షాప్ చేంజ్ చేసి వాళ్ళు ఇక్కడ 3,000 రూపాయల ప్రోడక్ట్ కొనడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అయింది? ఇక్కడ 30,000 టర్న్ ఓవర్ అయింది కదా. ఈ 30,000 టర్న్ ఓవర్ ఎవరి వల్ల అయింది? కంపెనీకి, మీ వల్ల కదా. ఇక్కడ మీ బెనిఫిట్ వచ్చేసి 3,000 వర్త్ బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. 3,000 వర్త్ బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ప్రోడక్ట్ ఇంకా క్యాష్ బ్యాక్ కలిపి ఉంటాయి. మరి ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చి మరి వాళ్ళ యొక్క ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమర్స్ ఉంటే మీలాగా, మరి ఈ 10 ఫ్యామిలీస్ ఒక 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి? ఇక్కడ 100 ఫ్యామిలీస్. మరి ఈ 100 ఫ్యామిలీస్ వచ్చేసి మరి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక 3,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అయింది? ఇక్కడ 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఫ్రెండ్స్. ఈ 3 లక్షల టర్న్ ఓవర్ చేయడానికి మనం సబ్బు పట్టుకొని అమ్మామా? సేల్స్ మ్యాన్ అయినామా? కిరాణా షాప్ ఏమైనా పెట్టామా? ఏమీ లేదు. జస్ట్ మీరు వాడారు, మీకు మంచిగా అనిపించింది, 10 మందికి రెఫర్ చేశారు. ఆ 10 మంది వాడారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేశారు. రైట్, ఈ 3 లక్షల టర్న్ ఓవర్ నుండి మీ ఇన్కమ్, నెలకు వచ్చే ఇన్కమ్ 30,000 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్.
ఒక్కసారి ఆలోచించండి, మీకు ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ 30,000 వచ్చిందంటే మన చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా? ఇంటి రెంట్ కట్టుకోవచ్చు, ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు, కార్ ఈఎంఐ కట్టుకోవచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు. నేనేం మాట్లాడుతున్నానంటే మీ వచ్చే ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది. మరి అలాంటప్పుడు మరి ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి ఇక్కడ? 1000 ఫ్యామిలీస్. మరి ఈ 1000 ఫ్యామిలీస్ కనుక వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక 3,000 రూపాయలు తీసుకోవడం వల్ల ఎంత టర్న్ ఓవర్ అయింది ఇక్కడ? 30 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మీ వల్ల కంపెనీకి జరిగింది. సో ఈ 30 లక్షల నుండి మార్కెట్ లో వీళ్ళ మధ్యన వెళ్లే డబ్బు 60%, 18 లక్షలు మిగిలిందా లేదా ఫ్రెండ్స్? మిగిలింది కదా. ఆ 18 లక్షల నుండి మీ ఇన్కమ్ వచ్చేసి నెలకి 3 లక్షల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. నెలకి 3 లక్షల రూపాయలు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇంతే, ఇలానే తీసుకోవాలని ఏం లేదు. మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ మందికి రెఫర్ చేయొచ్చు, తక్కువ మందికి రెఫర్ చేయొచ్చు. కొందరు 5,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు 2,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు 10,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు. అది వాళ్ళపై డిపెండ్ అయి ఉంటుంది. ఒక మోడల్ ప్లాన్ చూపించాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. అద్భుతమైన ఆపర్చునిటీ. ఈ రోజు లక్షల్లో చాలా మంది ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2004లో 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాలకు అడుగుపెట్టింది. రైట్. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్ ఉండే ఫ్రెండ్స్. కానీ ఈ రోజు 370+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 370 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 crores ఉండే. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేసుకుంటే 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మీకు ఎలాంటి డబ్బు పెట్టుబడి పెట్టకుండా, మీరు చేస్తున్న పని డిస్టర్బ్ చేయకుండా, రైట్, ఇంత దీంట్లో నుంచి ఒక అట్లీస్ట్ 1,00,000 రూపాయలు వచ్చినా, 50,000 వచ్చినా సపోర్ట్ అవుతుందా కాదా ఫ్రెండ్స్? మీరు ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఎవరికైనా మోసం చేస్తున్నామా? సింపుల్ ఒకటే అంటున్నాం, షాప్ చేంజ్ చేయండి, బ్రాండ్ చేంజ్ చేయండి, నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకుంటే రిటర్న్ ఇచ్చేయండి. రైట్. అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ద్వారా నా లైఫ్ చేంజ్ అయింది, చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుంది. డిసిషన్ తీసుకోండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. 100% మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. ఎస్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.